శనైశ్చరుడు నిత్యం కూడా నిద్రాణంలో ఉంటూ మనుషుల్ని నిద్ర లేపటానికి దాన్ని నిద్రపోతున్నట్టుగా ఉండి మనుషులు నిద్రపోతున్న లేపి యాక్టివేషన్ పవర్ని ఇచ్చేదే శనైశ్చరుడు. అంతే తప్ప శని చూడంగానే భయపడిపోతాం మనం. ఆ భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం నిద్రాణంలో ఉంటే ఉలిక్కిపడి లేచి నువ్వు చేయాల్సిన పని ఉంది నాయన అన్ని కర్మకి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేయించి మళ్ళీ దాని నిద్రలోకి తాను వెళుతూ ఇంకొకరిని నిత్యం కూడా యాక్టివేషన్ చేస్తూ ఎనర్జెటిక్గా చేస్తూ కొంతమందిని ఇబ్బంది పెడుతూ వాడి కర్మను అనుభవించేసి మళ్ళీ వాడిని క్లీన్ చిట్గా పంపించి మళ్ళీ వాడిని నిత్యం మళ్ళీ మంచి శుభకార్యాలు కానీ శుభయోగాలు కానీ మళ్ళీ పొందండి అని చెప్పి వాళ్ళకున్న కర్మనంతా తీసేసి ఈ విధంగా మంచి యొక్క పరిస్థితిని ఇచ్చేటువంటి వాడే శనైశ్చరుడు. ఈ శని యొక్క విశేష అంశం ఏంటంటే సూర్యుడి యొక్క ఛాయ నుంచి ఉద్భవించినటువంటి వాడు శనైశ్చరుడు. అంటే ఆయన నీడలో నుంచి వచ్చాడు కాబట్టి ఈయన వర్ణం కూడా కొంత నీలివర్ణంలో ఉండడము, నలుపు కాకు ఇటు నీలం వర్ణంలో చెప్పబడింది. అంతేగాని నలుపు నలుపు అంటున్నారుగా, నలుపు కాదు, ఆయన నీలవర్ణం, కృష్ణ నీలము. అంటే ఎలా ఉంటుంది కృష్ణ నీలం అంటే మేఘవర్ణం. మీకు మేఘాలు కమ్ముతున్నప్పుడు బ్లూలో మనకు నీలం రంగు ప్లస్ ఎరుపు రంగు మధ్యలో ఒక రంగు వస్తుంది. ఆ రంగు అసలు శనైశ్చరుడు యొక్క వర్ణం. కానీ నలుపు అనుకొని అందరూ నలుపు వస్త్రాలు దానం చేయడం చేస్తుంటారు. మామూలుగా నీలము మేఘంలో ఉండే ఎరుపు రెండు మిక్స్డ్ అయి ఉన్న వర్ణమే ఈ యొక్క శనైశ్చరుడు. ఈ యొక్క వర్ణాన్ని మనం ఎలా గ్రహించవచ్చు అంటే సాటర్న్ ప్లానెట్ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది ఆ ప్లానెట్ పైన అంతరిక్షంలో అని. దానికి చుట్టూరా ఒక వలయం ఉంటుంది. సాటర్న్ ప్లానెట్కి అంతరిక్షంలో చుట్టూరా ఒక వలయం ఉంటుంది. ఆ వలయమే మనం రక్షిస్తుంది ఇప్పటికీ కూడా. శని మనని రక్షిస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే సూర్యుడి యొక్క వేడిని తట్టుకోవాల్సిన శక్తి ఎవరికి ఉందంటే శనైశ్చరుడికే. శనిని దాన్ని తీసుకుంటూ మనకు ఆ వలయం చుట్టూతా ఉండేటువంటి చల్లటి కిరణాలు మీద పడుతున్నాయి. ఎందుకంటే సూర్యోదయం సూర్యాస్తమయం నీడ అనేది లేతే డైరెక్ట్గా మన సూర్యరశ్మి మన మీద పడితే కనుక భస్మీపటలం అయిపోతా ఆ వేడికి మనం ఉండలేం. అందుకని మనకి ఒక కాంటినెంట్కి ఒక రకమైన టెంపరేచర్స్ ఉంటున్నాయి. కారణం ఏంటంటే సూర్యుడి యొక్క డైరెక్ట్ రేసు శని మీద పడుతూ శని యొక్క రేసు భూప్రపంచం మీద పడుతుంది. అందుకనే కర్మ, కష్టసుఖాలు, సుఖదుఖాలు, మనకు లాభము నష్టము ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఏంటంటే శని యొక్క తీక్షణ దృష్టి ఏదైతే ఉంటుందో ఆ దృష్టి మీద. మన శని దృష్టి ఏంటంటే 3, 7, 10 ఈ స్థానాలు శని యొక్క దృష్టి. శని అంటే ఏంటంటే మన కర్మని మనకుండేటువంటి కర్మ అంతా కూడా తీసేసి శుభాన్ని ఇచ్చేటువంటి వాడు, మళ్ళీ నిన్ను ఓ శుభ్రమైన తెల్లటి కాగితంలాగా చేసేటువంటి వారు. కాబట్టి శనిని చూసి భయపడక్కర్లేదు. ముఖ్యంగా మనం భయపడుతున్న దేనికి అంటే ఏలినాటి శని ప్రభావం. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే 7.5 ఏళ్ళు ఉంటుందండి. జన్మరాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానం ఈ 3 రాసుల్లో సంచారాన్ని ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినప్పుడు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంటారు ఆ రాశికి. ప్రస్తుత కాలం ఏలినాటి శని ప్రభావం ఏ రాశికి ఉందయ్యా అంటే మేషరాశికి ప్రారంభమైంది ఏలినాటి శని ప్రభావం ప్రస్తుతం. అయితే ఇప్పుడు మీరు 7.5 సంవత్సరాల కాలం ఏలినాటి శని కాలం అని చెప్పారు. 7.5 సంవత్సరాలు ఉంటుందని. అయితే శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటారు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే? ఇక్కడ ఇంకోటి అంటే క్షేత్రాలు కొన్ని ఉన్నాయమ్మా. క్షేత్రాలు ఎందుకు చెప్పానంటే ఇక్కడ కారణం కొన్ని నక్షత్రాలకు మంచి చేస్తాడు, కొన్ని నక్షత్రాలు చెడు చేస్తాడు. తర్వాత దశ అంతర్దశలు, తర్వాత కొన్ని లగ్నాల్లో పుట్టినటువంటి వారికి శని యోగప్రదంగా ఉండడం, కొన్ని లగ్నాలకి పాపై ఉండటం, కొన్ని లగ్నాలకి నీచ స్థానంలో ఉండటం, దుస్థానాల్లో ఉండటం, శుభదృష్టి లేకపోవటం, నిస్సంతానం కావటం, ఇవన్నీ కూడా జాతక చక్రంలో మనకు చెప్పబడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పొజిషన్ తీసుకుంటే కనుక మేషరాశికి, మళ్ళీ మీన రాశికి, మళ్ళీ మనకు కుంభరాశికి ఇది ద్వితీయ స్థానం. కుంభరాశికి ద్వితీయమైంది, మీనానికి జన్మస్థానం అయింది, మేషానికి 12వ స్థానం అయింది. మరి ఈ రాశి ఎలా చూసుకుంటామండి మనం అంటే కుంభరాశికి తన సొంత క్షేత్రం కాబట్టి కొంత లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది. 2లో ఉంటే కనుక ధన నష్టమైనా కూడా మంచి కోసం జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత జన్మంలో శని, జన్మంలో మీనంలో కనుక శని ఉన్నట్లయితే కనుక ముఖ్యంగా తన శరీరాన్ని బాగా విపరీతమైనటువంటి లేజినెస్ నుంచి తీసి ఎనర్జెటిక్గా చేయడానికి అనేక రకాల పరిక్రమ అంటే అనేక రకాలైనటువంటి
కర్మని తొలగింపజేయడానికి వాడుతూ ఉంటాడు. ఏమేమి వాడతాడయ్యా దీనిలో అంటే ముఖ్యంగా బాడీ పెయిన్స్ ఓటిస్తారు జన్మంలో ఉన్నప్పుడు. తర్వాత జన్మంలో శని ఉన్నప్పుడు డబ్బుకి కలహీనంగా ఉండటం, డబ్బు చేతికి అందకపోవటం, తర్వాత సొంత వాళ్ళే పరాయి వాడిగా చూడటం, తర్వాత ఎమోషన్స్ ఉండట్టుండి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం మిమ్మల్ని, తర్వాత మోసగించపడటం, వంచన చేయటం, తర్వాత భయాందోళన మనసులో చిన్న చీమ చిట్టుక్కుమన్నా భయమే, ఏదో పిన్నుబడ్డా ఏదో మన మీద పడిపోతున్న భయం, ఇవన్నీ కూడా జన్మంలో శని ఉంటే భయపెడుతుంటాడు ఇవన్నీ ఈ రకాలుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీనంలోకి గురువు పాలిత క్షేత్రం అది, అంటే గురువు ఆధీనంలో ఉండేటువంటి రాశి అది. కాబట్టి శనికి వ్యతిరేకంగా ఉండే రాశి కాబట్టి గురుపాలిత రాశి కాబట్టి కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అదే మళ్ళీ వృషభం చూసుకోండి, మళ్ళీ తుల చూసుకోండి, మళ్ళీ మీకు శని యొక్క క్షేత్రాల మకర కుంభాలు చూసుకోండి, అంతగా ఇబ్బంది పెట్టడం. మళ్ళీ మీకు మిథునం చూసుకోండి, సమానంగా ఉంటాడు మిథున కన్యాదులు. మళ్ళీ వృశ్చికము, మళ్ళీ మేషము, మళ్ళీ ధనస్సు, మీనం, ఈ క్షేత్రాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క స్థానం గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం 7.5 సంవత్సరాల కాలంలో వ్యయభావంలో అంటే 12వ స్థానంలో తమ రాశి నుంచి 12వ స్థానంలో 2.5 సంవత్సరాలు, రాశిలో 2.5 సంవత్సరాలు, 2వ స్థానంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు. ఇప్పుడు మేషరాశి వారికి మీనరాశిలో అంటే వాళ్ళకి 12వ స్థానం అవుతుంది, వ్యయభావం అవుతుంది. అక్కడ 12వ స్థానంలో ఎట్లాంటి రిజల్ట్ ఇస్తాడు శని? వాళ్ళు హాస్పిటలైజ్ అవడం కావచ్చు, లేకపోతే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఇష్యూస్లో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ 12లో శని ఏంటంటే పాదాల నుంచి మొదలు పెడతాడమ్మా. పాదాల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా పైకి వస్తాడు, తలదాకా వస్తుంది. ఫస్ట్ పాదాల నుంచి మోకాళ్ళ వరకు. అంటే మనం ఒక సామెత గుర్తు రావాలి, చెప్పులు అరిగేదాకా తిరగటం అంటాం కదా. ఒక పని కోసం చెప్పులు అరిగిపోయే పరిస్థితి వస్తుంది, కానీ పని కాదు. అంటే తలంచిన కార్యాలు పనులు కావు, అది ఒకటి. రెండవది ఉన్నట్టుండి అనేక తలనొప్పులు రావటం మీద, ఏది చేయకపోయినా అన్నీ ఈడి మీదనే పడటం, అదొకటి. తర్వాత అనారోగ్యం, ఎప్పటి నుంచో అనారోగ్యం ఉండొచ్చు, సమయానికి కరెక్ట్గా అదే ఇప్పుడే పడటం, మీద పడటం, భయం, ఏదో జరిగిపోతుందో, ఏదో నాకు ఏదో నష్టమైపోతుందో ఒక భయం ఉంటుంది లోపల మనస్సులో. తర్వాత వీళ్ళకి ఈ మోకాళ్ళ నుంచి కాళ్ళకి మధ్యలో వాపులు కానీ, నీరు రావటం కానీ, తర్వాత పట్టేసుకోవటం, నరాలు ఒకసారి వెనకటం, కింద పడటం కానీ, ఇలా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. 12లో అనుకోని సంఘటనలు ఏంటంటే కింద పడటం కానీ, ధనష్టం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం, బిగ్ లాస్ అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి మనకు అనుకోని నష్టాలు కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ఇది 12లో ఉంటే కనుక శని ఈ విధంగా ఇస్తాడు మేష రాశి వారికి. ఆ తర్వాత మీనరాశి వారికి ఇప్పుడు రాశిలోనే శని. సో రాశిలో శని ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? జన్మంలో శని ఏంటంటే ముఖ్యంగా కడుపుబ్బరం. సో వీళ్ళకి సెకండ్ ఫేజ్ ఆల్రెడీ 12లో అయిపోయింది, ఇప్పుడు రాశిలోకి శని సంచారం మొన్న 29 నుంచి మొదలైంది. కడుపుబ్బరం ఉంటుంది. ఇదేంటంటే కడుపుబ్బరం ఉండటం ఏంటంటే శని జన్మంలోకి వస్తాయంటే ఒకడు బాగుపడుతున్నాడు, ఇంకోటి బాగుపడటం వీడికి నచ్చదు కదా. ఒకడు బాగుపడుతూ ఉంటాడు, వీడిని రెచ్చగొడుతుంటాడు వాడికి, వాడిని ఏదో ఒకటి చేయాలని. అంటే వాడిని ఇంకా వాడిని డెమాలిష్ చేయాలి. వాడి కన్స్ట్రక్టివ్ మ్యాటర్లో ఉన్నప్పుడు వాడిని డెమాలిష్ ఏ విధంగా చేయాలనేది ఒక రకమైనటువంటి స్ట్రేంజర్ టైప్లో ఒక ఆలోచనలు మారుతాయి. అంటే అదే కర్మ, వేరే కర్మ ఏం లేదు, వాడి కర్మ వాడే తెచ్చుకుంటాడు కదా. అదే స్ట్రేంజర్ టైపు రావటం, లేదైనా ఈ నడుము నుంచి మనకు భుజాల వరకు కొన్ని నొప్పులు రావటం, అనారోగ్య సూచనలు ఉండటం, తర్వాత జన్మంలో శని ఉంటే ఎటు చూసినా మనకు ఒక దారి కనిపించకపోవటం, ఇంత డిఫికల్టీగా జీవితం ఉంటుందా అని వాడిగా విసుగొచ్చేటువంటి ప్రయత్నం చేయటం, మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని విసిగించటం, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, పని మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇంట్లో కాదు బయట కానీ ఎక్కడ పోనండి పని విపరీతంగా చేయించుకోవటం, వీళ్ళతో శ్రమజీవుల్లాగా ఉండటం, ఇవన్నీ జన్మంలో శని ఉంటే కనుక ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అయితే మీనరాశి వారికి డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండటం అక్కడి నుంచి, సో అది ఎదుటి వారితో ఎట్లాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారు ఈ ఏలినాటి శని కాలంలో? శ్రమ చేయటమే ఇంకా వీళ్ళు జీవితం అంతా, ఆ 2.5 సంవత్సరాలు శ్రమ జీవితమే. ఇంకా వీళ్ళు ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది, ఇంకా చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇంకా వీళ్ళకి శ్రమ జీవితమే ఉంటుంది. సంవత్సరం పాటు ఎన్ని చేసినా
ఒకటైపోతే ఇంకోటి మొదలవుతుంది, ఇంకోటి అయిపోతే ఇంకోటి మొదలవుతుంది. కష్టం అని ఆ విధంగా కష్టాలు ఉంటాయి. అంటే సహజంగా శని కర్మ ప్రదాత, మన కర్మని బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి చెడు అంతా చూసుకొని ఈ 30 సంవత్సరాల్లో జరిగిందంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆయన పద్ధతి ఆయనకు ఉంటుంది. సో అట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ వర్తించినప్పుడు అంటే ఒక మన జీవితంలో ఒక కష్టపెట్టి మనకి జీవితం అంటే ఏంటో నేర్పించి మళ్ళీ మన ఒక దారిలో పెట్టే ఒక మంచి అవకాశము ఈ ఏలినాటి శని కాలం అని చెప్పి కూడా అంటుంటారు కదా శాస్త్రి గారు, అది ఎంతవరకు నిజం అంటారు? నిజమేనమ్మా, నువ్వు చేస్తున్న కర్మ అనుభవించడానికి మరి ఎలా నీవు నేను చేయలేదని అంటావు, ఒప్పుకుంటావు. కానీ నువ్వు చేశానని చెప్పి ఏదో ఒప్పుకోవు కదా. ఒక తప్పు చేసి ఉంటావు, పూర్వజన్మలో కావచ్చు, ఇప్పుడే కావచ్చు, ఈ జన్మలో కానీ అది ఒప్పుకోవు నువ్వు సహజంగా. అలా అది ఒప్పుకునే పరిస్థితి తేవాలి అంటే శని దాన్ని ఏం చేస్తాడు, ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అదే పోలీసులు 3rd డిగ్రీ అని అంటారు కదా, ఆ 3rd డిగ్రీ మన మీద పెడదు. ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం జన్మంలో ఉండే శని చేసే పని అది. అంటే ఏంటంటే నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించడానికి ఎన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు. సో మళ్ళీ జీవితం అంటే ఏంటో తెలియజెప్పే ప్రయత్నం. అంతే అంతే. అంటే ఇంకోటి ఎనర్జెటిక్గా చేస్తాడు కూడా. అంటే నువ్వు ఇంకా కోల్పోయింది చాలా ఉందిరా, నువ్వు ఇంకా పైకి రావాలి కూడా చెప్తాడు ఆయన అందులో కూడా. ఇప్పుడు ఒక మనిషి అష్టదరిద్రం అనుభవిస్తుంటేనే కదా సంపాదించాలి అనేది తెలిసి వచ్చేది. సో ఆ స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ పైకి నిలబెడతాడు. నిలబెట్టే ఏంటంటే ఎంత కష్టం ఉన్నా కూడా నిలబెట్టే ప్రయత్నం చేయటమే ఆయన. కర్మ నుంచి నేను నిలబెట్టేసేసి ఈ జీవితాన్ని ఎలా గట్టెక్కగలుగుతామని చూపిస్తాడు ఆయన. మనం ఏమనుకుంటామంటే ఆ ఏలినాటి శని ప్రభావం వచ్చేటప్పటికి అంటే నువ్వు చేసిన కర్మను అనుభవిస్తున్నావు తప్ప వేరేదేం లేదు ఇక్కడ. కాబట్టి ఏదో ఆయన వచ్చేసి మన మీద చేసేస్తున్నాడు, మనం ఏదో చేసేస్తున్నామని దాని నుంచి తప్పుకునే ప్రయత్నంగా మనం చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, తర్వాత తప్పించుకోలేవుగా ఇంకో దగ్గర. సో మళ్ళీ 0 నుంచి లైఫ్ మొదలవుతుంది. అయితే అప్పుడు ఏం చేయాలి అని అంటే కొన్ని గ్రహాలకి చెప్పారు. కొన్ని ఏమో దాన మార్గంగా చేయండి, కొన్ని గ్రహాలకి ధ్యాన మార్గంలో చేయండి, కొన్ని గ్రహాలకేమో హోమ రూపంలో చేయండి, కొన్ని గ్రహాలకి అలా విభజన చేశారు. ఈయనకేం చేశారు అంటే దానంతో పెట్టమన్నారు, అంటే నువ్వుల దానం చేయమన్నారు, ధ్యానం చేయమన్నారు. ముఖ్యంగా ధ్యాన మార్గం కానీ ఈయనకి చాలా మంచి తాపస గుణం గలవాడు కాబట్టి ధ్యానం నిరంతరము శని ధ్యానం చేస్తూ ఉంటే నిరంతరం ఏదో ధ్యానం చేస్తే కర్మ తగ్గుతూ ఉంటుంది. సో రాశిలో శని ఓవరాల్గా అన్నిటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు మీనరాశి వారికి. మీనరాశి అనే కాదు, ఎవరికి రాశిలో శని ఉన్నా కూడా, ఎవరికైనా కూడా గోచారీత్యా జన్మస్థానంలో శని సంచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఒక్క తులారాశి తప్ప. ఇప్పుడు మీనరాశి తర్వాత కుంభరాశి వారికి 2వ స్థానంలో కుటుంబ వాక్ స్థానంలో శని ప్రభావం, అంటే చివరి ఫేజ్లో ఉన్నారు వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు. కుటుంబ స్థానంలో శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? ఏలినాటి శని కాలంలో వీళ్ళు ఎట్లాంటి కష్టాలు అనుభవించే అవకాశం ఉందంటారు? మొత్తం మీద ఓవరాల్గా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది శాస్త్రి గారు? 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానము, వాక్ స్థానము. అంటే నోరు వారేసుకోవటం, ధన నష్టం ఏదైనా జరగటం, లేదా ధనం ఆదాయం రావటం, కొన్ని మార్గం ఎంచుకోవటం. తర్వాత ముఖ్యంగా తలనొప్పులు విపరీతంగా ఉంటాయి. అప్పు చేసి ఉండొచ్చు, ఏలినాటి శని ప్రారంభంలో అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయడానికి తలనొప్పులు విపరీతంగా రావటం. అలానే 2వ స్థానంలో ఇంట్లో కొంతవరకు వీళ్ళని కలహించటం, ఏది మొదలుపెట్టినా కూడా మీరు ఇంతే అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనటం, అంటే డిస్కస్ మూమెంట్ అని ఉంటుంది. ఆ మూమెంట్కి బాగా లోన్ అవుతారు. ఎమోషనల్గా ఎక్కువగా ఏదన్నా చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళకి ఇంట్లో వాళ్ళు లేకపోవటం వల్ల, ఏదన్నా ఇంట్లో గృహప్రవేశం కానీ గృహారంభాలు చేద్దామన్నా కూడా ఇంట్లో వాళ్ళు సహకరిస్తే ముందరకెళ్ళేది, వాళ్ళు సహకరించకపోవటం, అలా కొన్ని స్థానాలకు యోగదాయకంగా ఉంటుంది. ఇదే శని మళ్ళీ మిథునంలోకి వెళ్ళండి, ఇదే శని మళ్ళీ ధనస్సులోకి వెళ్ళండి, ఇదే శని మళ్ళీ కన్యారాశి వారికి 2వ స్థానం తులలో కానీ యోగప్రదంగా ఉంటుంది. మళ్ళీ మకర రాశి వారికి కూడా 2వ స్థానంలో శని యోగప్రదంగా ఉంటుంది. అంటే ఒక మార్గాన్ని చూపిస్తాడు, చివరిలో ఈ మార్గాన్ని ఎంచుకోండి, ఈ మార్గానికి వెళ్ళండి అని చెప్పి చెప్తారు. అది మనకు 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు. సో మొత్తం మీద కుంభరాశి వారికి మొత్తం కుటుంబ విలువలు ఏంటో తెలియజెప్పే ప్రయత్నం ఇక్కడ జరిగే అవకాశం ఉందంటారు. అట్లే వాక్ సంపాదన కూడా, వాక్కుని కూడా కొంత వాళ్ళు ఎలా మాట్లాడాలో ట్యాక్లింగ్ పవర్లో నేర్చుకుంటారు శని యొక్క యోగం వల్ల. అయితే ఏలినాటి శని అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి ఎంతో కొంత పడే కష్టాల నుంచి తట్టుకోవడానికి ఎటువంటి ఆరాధన చేస్తే బాగుంటుందంటారు? అలాగే శని జపానికి సంబంధించి ఏం చేయాలి? ఇప్పుడు నీలాంజన సమాభాసం ఇలా చదువుకుంటే సరిపోతుందా, లేకపోతే జపాలు చేయించుకోవాలంటారా?
పరిస్థితి తీవ్రతను బట్టి? అంటే దీనికి ఏంటంటే సివియర్గా ఉన్నప్పుడైతే చేయించుకోవటం మంచిదమ్మా శని జపము. సివియర్గా లేకపోతే అవసరం లేదు. బాగా మనకు దశాంతర్దశలు కానీ జాతక చక్రంలో శని యోగప్రదంగా ఉన్నాడా, లేదా శని పాలిత క్షేత్రాల్లో ఉన్నాడా, లేదా గురుక్షేత్ర ఫలితాల్లో ఉన్నాడా, అట్లా ఉంటే ఏ స్థానాలు అవుతున్న లగ్నం నుంచి అవన్నీ కూడా చూసుకోవాలి. జాతక చక్రం చూసుకోవాలి. పరిశీలన చేయండి, మనం జపం చేసుకోండి డైరెక్ట్గా చెప్పడానికి కూడా లేదు, హోమం చేసుకోండి అని కూడా. ఎందుకంటే జాతక చక్రంలో కనుక శని యోగప్రదంగా ఉంటే ఇది పెద్దగా ఏమి చేయడు, పెద్దగా ఇబ్బంది పెట్టడు. ఒకవేళ యోగప్రదంగా లేడు అవయోగంగా ఉన్నాడంటే దీన్ని కూడా వాళ్ళు బేస్ చేసుకొని ఆయన ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు అనేవి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు శని దానం చేసినా, నువ్వులు దానం చేసినా, నువ్వులు ఉండలు కలిపి ఎవరికైనా దానం చేసినా, ప్రదోషకాలంలో అభిషేకం చేసిన శివుడికి, విష్ణు సహస్రనామం నిత్యం వింటున్న సేవకులు అంటే మన ఇంట్లో పనిచేసేటువంటి వారికి మనకి ఏదైనా యథోక్తంగా ఏదైనా ఇవ్వటం కానీ, లేదా మీకు మీరే ఒక గుడికి వెళ్తే మొత్తం శుభ్రంగా పెట్టడం కానీ ఇలాంటి చేయటం వల్ల, లేదా బీద వాళ్ళకి సహాయం చేయటం వల్ల, ఎవరికైనా డబ్బు కానీ వాళ్ళకి ఏది కావాల్సి అది ఇస్తే కనుక శని అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళ మీద ఉంటుంది. ఈ రకంగా చేస్తే కనుక శని అనుగ్రహిస్తాడు. అట్లనే శని జపం చేసుకోవాలనుకున్న అఘోర పాశుపత హోమం చేసుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి పరిహార ప్రక్రియలు ఉన్నాయి. పరిహార ప్రక్రియలతో పాటు ఇవి కూడా దాన ధర్మాలు ఎవరికైతే మన ఇంట్లో వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దేవతారాధన విషయానికి వస్తే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి శివారాధన, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయని చెప్తారు కదా. ఇందులో ఎట్లాంటివి పూజ చేసుకుంటే బాగుంటుంది? అఘోర పాశుపత అభిషేకం అమ్మ. అఘోర పాశుపత మంత్రం ఉంటుంది, అఘోర మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో చేసుకోవచ్చు. శ్లోకం చేసుకునేవాళ్ళు పిప్పళదేవ మహాముని స్తోత్రం ఉంటుంది. దానిలో కోణస్థో పింగళో పిప్రో కృష్ణో రౌద్రాంతకో యమః సౌరి మంద గమన పిప్పలాదేవ సంస్థుత అని ఈ శ్లోకాన్ని పఠిస్తే కనుక పిప్పల మహాముని ఒకటే చెప్పాడు, ఈ స్తోత్రాన్ని ఎవరైతే శ్లోకాన్ని పఠిస్తారో శని దోషాలు వాళ్ళకి తొలగిపోతాయని చెప్పి, శని కూడా అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో అంతర్థం ఉందా అంటే కోణస్థో పింగళో బబ్రో అంటే, కోణస్థం అంటే మనకు 1, 5, 9 కోణస్థానాలు చెప్పబడింది జాతక చక్రంలో. పింగళో బబ్రు, పింగళ అంటే బంగారం, బంగారు వర్ణం గలవాడా అంటే, బంగారు వర్ణం అంటే మేఘవర్ణంలో బంగారం ఎర్ర కలుస్తున్నా కదా, అలా ఎర్రటి కళ్ళు ఉన్నటువంటి వారు. పింగళో బబ్రు, బబ్రు అంటే మళ్ళీ మనకు నలుపు రంగు దగ్గరగా ఉండేటువంటి వర్ణం అంటే చాక్లెట్ వర్ణం అనుకోండి. పింగళో బబ్రు కృష్ణో రౌద్రాంతకోయమ, కృష్ణుడే వర్ణం నలుపు రంగు దగ్గరగా ఉంటాడు, నీలి వర్ణంలో ఉంటాడు అంటే నీలి వర్ణంలో ఉన్నటువంటి వాడు. రౌద్రాంతకో యమః, రౌద్రం అంటే కళ్ళు, పరాక్రమం అంటే వాడి యొక్క కర్మం తీయడానికి యాక్టివేషన్గా ఇప్పుడు రెడీగా ఉంటాడు. రౌద్రాంతకో యమః అంటే అంతకుడు, అంటే ప్రాణం తీసే శక్తి నీకే ఉంది, ప్రాణం ఇచ్చే శక్తి నీదే కాబట్టి ధర్మకారకుడు, కర్మకారకుడు కాబట్టి. పిక్కల మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ శౌరి మందగమన. శౌరి అంటే శౌర్యం గలవాడు, పరాక్రమం గలవాడు. ఇన్ఫ్లుయెన్స్, రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరగాలి అంటే, రాజకీయంగా పెరగాలంటే శని అనుగ్రహం ఉండాలి. అప్పుడు రాజకీయాల్లో పైకి వస్తాడు. శని బుధుల అనుగ్రహం ఉంటే రాజకీయాల్లో పైకి వస్తాడు. అలా శని యొక్క అనుగ్రహం ఉంటే మందగమన, నిదానంగా ఆచితూచు అడుగు వేస్తూ మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని చెప్పి పిప్పల మహాముని చెప్పాడు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో శని, ఏలినాటి శని దోషం, కంటక శని దోషం, అర్ధాష్టమి శని దోషం, సప్తమ గ్రహ దోషం, అష్టమ స్థాన దోషం, ఈ స్థానాల్లో ఉండే దోషాలు కూడా పోతాయి. అర్ధాష్టమము, సప్తమము, అష్టమము, ఏలినాటి శని ఇవన్నీ కూడా తొలగింపబడతాయి.